హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్కి సంబంధించి అప్డేట్స్ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి వీడియోలో చూద్దాము. ఏపీ, తెలంగాణ, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యాక్చువల్గా మనకి స్టే వేకెన్సీ రౌండ్కి వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు, అండ్ నిన్నటి వీడియోలో కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఏపీలో అండ్ తెలంగాణలో, ఏపీలో అయితే స్టే వేకెన్సీ 1, స్టే వేకెన్సీ 2, స్టే వేకెన్సీ 3 కూడా కంప్లీట్ చేయడం జరిగింది. యాక్చువల్గా స్టే వేకెన్సీ టైంలో, ఫస్ట్ స్టే వేకెన్సీ టైంలో ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐ కోటాలో 91 సీట్స్ ఉండే. ఆ సీట్స్ అన్నిటికీ కూడా కౌన్సిలింగ్, స్టే వేకెన్సీ 1 కౌన్సిలింగ్ కండక్ట్ చేసినట్లయితే వాళ్ళకి ఆల్రెడీ ఒక 66 సీట్స్ ఏమో ఫిల్ అయ్యాయి. దాని తర్వాత ఇంకా కొన్ని మిగిలిపోయి, ఆ మిగిలిపోయిన సీట్లకి స్టే వేకెన్సీ 2 అని కండక్ట్ చేశారు. దాని తర్వాత ఇంకా కొన్ని సీట్లు మిగలడం వల్ల మళ్ళీ స్టే వేకెన్సీ 3 దానికోసము మళ్ళీ రెండోసారి కూడా రిజిస్ట్రేషన్ ఓపెన్ చేసి 19th రోజు అలో చేయడం జరిగింది, కొత్త రిజిస్ట్రేషన్స్ ఏపీలో. అయితే అది అంటే చాలా ఫాస్ట్గా ఒకదాని తర్వాత ఒకటి ఇమ్మీడియట్గా చేసుకుంటూ కౌన్సిలింగ్ అయితే కంప్లీట్ చేశారు. 3 ఫేజెస్, అదే స్టే వేకెన్సీలో 3 ఫేజెస్. అదేవిధంగా మనము తెలంగాణలో చూసుకున్నట్లయితే, తెలంగాణలో కూడా మనకి స్టే వేకెన్సీ రౌండ్ 2 కూడా కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్గా స్టే వేకెన్సీకి మొన్న 18th రోజు రిజల్ట్స్, అదే అనౌన్స్మెంట్, అదే అలాట్మెంట్స్ మనకి రిలీజ్ చేశారు. వాళ్ళకి రిపోర్ట్ చేయడానికి నిన్న మధ్యాహ్నం 20వ తారీఖు మధ్యాహ్నం 1 గంట వరకు రిపోర్టింగ్ టైం ఇవ్వడం జరిగింది. అయితే అది అవ్వంగానే ఆల్మోస్ట్ మనకి మళ్ళీ ఈవినింగ్ 5 o'clockకి ఇమ్మీడియట్గా మళ్ళీ ఒక నోటిఫికేషన్ వచ్చింది. అంటే కొంతమంది స్టే వేకెన్సీ తర్వాత కూడా రిపోర్టింగ్ కంప్లీట్ చేయలేదు, నాట్ రిపోర్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అని చెప్పేసి పెట్టారు. దీంట్లో ఒక 22 మంది పేర్లు అయితే దీంట్లో ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఒక 10 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి, క్యాట్ బీలో కొన్ని, ఎన్ఆర్ఐ కోటాలో కొన్ని సీట్లు ఇలా ఉన్నాయి అన్నమాట. సో వీళ్ళంతా కూడా రిపోర్ట్ చేయలేదు అని వచ్చింది. అయితే మనకి సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా చాలా ప్రయత్నం చేశారు. ఎవరెవరైతే సక్సెస్ఫుల్గా రిపోర్టింగ్ చేసి దీంట్లో నేమ్ రాకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా లక్కీ అనుకోవచ్చు. ఎందుకనంటే మళ్ళీ ఇంకొక రౌండ్ కౌన్సిలింగ్ ఉండడానికి ఛాన్స్ అయితే లేదు అని తెలుస్తుంది. అదేంటి ఎలా అనేది కూడా నేను మీకు చెప్తాను ఇప్పుడు. అయితే వీళ్ళందరికీ వీళ్ళు రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఇమీడియట్గా మళ్ళీ ఇంకొక నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నోటిఫికేషన్ కూడా చూడండి, ఈవినింగ్ 5 o'clock, నిన్ననే ఈవినింగ్ 5 o'clock నుంచి 8 PM వరకు మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు. అయితే నిన్న దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు అప్లోడ్ చేశాను. మరి ఎంతమంది మన వీడియో చూసి ఆప్షన్స్ పెట్టుకున్నారనేది తెలియదు, చూడాలి. ఇన్ కేసు అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా కమెంట్స్లో తెలియజేయండి, మనకు కూడా కొంచెం హ్యాపీగా ఉంటుంది. సో అడిషనల్ స్టే వేకెన్సీ అనమాట నిన్న ఈవినింగ్. అయితే దీంట్లో ఎన్ని సీట్లు ఫిల్ చేశారు? కామినేని హైదరాబాద్లో 1, ఇక్కడ సురభిలో 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 సీట్లు. సో 10 ఎంబీబీఎస్ సీట్లు, ఇంకా మిగిలినవన్నీ కూడా బీడీఎస్ సీట్లు. మొత్తం అయితే సీట్ అలాట్మెంట్ అయితే కంప్లీట్గా అయిపోయిందండి. అయితే వీళ్ళందరూ కూడా రిపోర్ట్ చేయడానికి టైం చూడండి, నోట్ ఇక్కడ, లాస్ట్ డేట్ ఫర్ రిపోర్టింగ్ అట్ ద అలాటెడ్ కాలేజ్ 11:30 PM ఆన్ 20th November, అంటే నిన్న నైట్ 11:30కి అనమాట. యాక్చువల్గా ఇది 9 o'clockకి మనకి అలాట్మెంట్స్ రిలీజ్ చేయడం జరిగింది. అంటే 8కి వెబ్ ఆప్షన్స్కు పెట్టుకోవడానికి 8 వరకు టైం ఇచ్చారు, అండ్ 9కి అలాట్మెంట్స్ వచ్చేసాయి, అండ్ 11:30 వరకు మీరు రిపోర్ట్ చేయండి అని చెప్పేసి కూడా చెప్పారు. ఇంకా నైట్, అందుకనే నేను యాక్చువల్గా వీడియో చేయలేకపోవడానికి కారణం ఏంటి అని అంటే, చాలామంది ఇది చూసిన తర్వాత షాక్ అయ్యి మనకి కాల్స్ చేయడము, ఇంకా నేను కూడా కొంచెం బిజీగా ఉండడం వల్ల నైట్ వీడియో చేయలేకపోయాను. సో నైటే మీరు, అంటే ఈ 11:30 ఎవరికైతే సీట్స్ అలాట్ అయ్యాయో ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా నైటే డౌన్లోడ్ చేసుకొని ఉండాలి. మేబీ ఒకవేళ చేసుకున్నట్లయితే ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, ఒకవేళ అవైలబుల్ ఉంటే. నాకు యూనివర్సిటీ నుంచి తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే నైట్ 11:30 లోపల మీరు అలాట్మెంట్ డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఈరోజు మార్నింగ్ వెళ్ళి కాలేజీలో రిపోర్ట్ చేయొచ్చు అని చెప్పేసి తెలిసింది. అయితే ఎవరెవరైతే చేసుకోలేదో ఇంకా ఒకసారి ట్రై చేసి చూడండి, ఇన్ కేస్ మీకు అవైలబుల్ ఉన్నట్లయితే మీరు చూద్దాం అది కూడా. వెబ్ అలాట్మెంట్స్ ప్రస్తుతానికైతే ఉంది.
ఇంకా ఎవరైనా చేయకపోయినట్లయితే అదే సీట్ అలాట్ అయిన వాళ్ళు డౌన్లోడ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకొని వెళ్ళి ఈరోజు ఇమ్మీడియట్గా మీరు కాలేజీలో రిపోర్ట్ అయితే చేయండి. చేసినట్లయితేనే మీ సీట్ ఉంటుంది. ఇంకా ఎందుకు అని అంటే ఇది యాక్చువల్గా నిన్ననే క్లోజ్ అవ్వాలి. అందుకే నిన్నటి నైట్ 11:30 అని చెప్పేసి నైట్ 11:30కి టైము అసలు ఇది ఎక్స్పెక్ట్ చేయని ఒక పరిణామం అనమాట. నేను అనుకున్నాను సరే 8 o'clock వరకు ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం ఇచ్చారు కదా, సో ఆఫ్టర్ 9 మనకి అలాట్మెంట్స్ ఇస్తారేమో. అండ్ ఈరోజు మధ్యాహ్నం అంటే 21st ఆఫ్టర్నూన్ 12-1 వరకు ఏమైనా టైం ఇస్తారేమో అలాట్మెంట్కి అనుకున్నాను. బట్ అలా కాకుండా నైటే అంటే నైట్ 11:30 లోపలే రిపోర్ట్ చేయాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక అది పోతే మనకి పెనాల్టీ 20 లక్షలు, ఏది సీట్ వచ్చి మనం జాయిన్ అవ్వకపోతే 20 లక్షల పెనాల్టీ, 3 సంవత్సరాలు డీబార్ చేయడం జరుగుతుంది అనేది ఈ కండిషన్ అయితే మీ అందరికీ తెలిసిందే ఆల్రెడీ. అయితే మరి 20వ తారీఖు ఎందుకు ఇలా చేయాలి అండ్ ఇంకొక పాయింట్ కూడా అబ్జర్వ్ చేశారో లేదో మీరు, ఇప్పుడు ఆల్ ఇండియా కోటాలో మనకి స్టే వేకెన్సీ రౌండ్కి సంబంధించినటువంటి అలాట్మెంట్స్ రిలీజ్ చేసిన తర్వాత యాజ్ పర్ స్కెడ్యూల్ 12వ తారీఖు అలాట్మెంట్స్ రావాలి, కానీ 12కి రాలేదు మనకి. ఆల్మోస్ట్ ఎప్పుడు 15th 16th వచ్చినట్టున్నాయి. సో అప్పటి నుంచి అంటే 12కి అలాట్మెంట్స్ వస్తే 13 నుంచి 20 వరకు రిపోర్టింగ్ టైం ఇచ్చారు. అయితే 16 నుంచి ఒకవేళ మనకి 16వ తారీఖు ఏమో వచ్చినట్లున్నాయి, 2-3 days లేట్ అయినట్టుంది. సో అలా లేట్ చేసినందుకు మరి 20th డేట్ కూడా ఎక్స్టెండ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేసాము, కానీ ఇది ఎటువంటి అప్డేట్ లేదు. నేను ప్రతి వీడియోలో నేను మీకు చెప్తున్నాను, ఎక్కడ ఎటువంటి అప్డేట్ లేదు ఎక్స్టెండ్ చేస్తున్నట్లు. సో 20 తారీఖే లాస్ట్ డేట్ అని నిన్నటి వీడియోలో కూడా మీకు చెప్పాను కదా. సో ఎవరైనా ఇంకా చేయనట్లయితే వెళ్ళి రిపోర్టింగ్ చేసుకోండి అనేది. ఒకవేళ నిన్నటిలోపు ఎవరైతే రిపోర్టింగ్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళంతా కూడా లక్కీ ఫెలోస్ అని చెప్పొచ్చు. ఎందుకు అని అంటే ఒకసారి మనము ఈ స్కెడ్యూల్, ఇది ఆల్ ఇండియా కోటా స్టే వేకెన్సీ రౌండ్ స్కెడ్యూల్ అనమాట. అదేవిధంగా మనకి ఇంకొక స్కెడ్యూల్ కూడా ఉంటుంది కదా, ఆల్ ఇండియా కోటా డీమ్డ్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ స్టేట్ కౌన్సిలింగ్ డేట్స్ కూడా దీంట్లో మనకి క్లియర్గా మెన్షన్ చేసి పెట్టారు. అయితే ఇక్కడ ఫస్ట్ రౌండ్ ఆల్ ఇండియా కోటా అండ్ స్టేట్ కౌన్సిలింగ్, సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా కోటా స్టేట్ కౌన్సిలింగ్, ఈ వీటన్నిటికీ కూడా ఇలా మనకి డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో రౌండ్ 3 తర్వాత స్టే వేకెన్సీ, ఇంకా ఫైనల్గా చూసుకున్నట్లయితే లాస్ట్ డేట్ ఆఫ్ జాయినింగ్. ఓకే, ఇక్కడ ఆల్ ఇండియా కోటాకి 20th November 2025, స్టేట్ కౌన్సిలింగ్ కూడా 20th November 2025. సో ఇది మనకి సెంట్రల్ నుంచి ఉన్నటువంటి స్కెడ్యూల్ అనమాట. ఎందుకంటే క్లాసెస్ ఆల్రెడీ September 22 నుంచే స్టార్ట్ అయిపోయాయి. బట్ ఇక ఈ ఫైనల్ ఫేజు స్టే వేకెన్సీ ఇవన్నీ మొత్తం అంతా ఈ 20 తారీఖు లోపల అడ్మిషన్స్ అయితే క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నట్లున్నాయి. అందుకే మనకి ఈ డేట్ మాత్రము అసలు ఎక్కడ కూడా ఎక్స్టెండ్ చేసినట్లు మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అందుకోసమే మనకి స్టేట్ కౌన్సిలింగ్ కూడా ఇంక్లూడింగ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్లో కూడా కంప్లీట్గా నిన్ననే అప్పటికప్పుడు అంటే వితిన్ అవర్స్లోనే మొత్తం స్టే వేకెన్సీ 3, ఏపీలో అయితే 3 స్టే వేకెన్సీస్ పెట్టారు ఆ ఎన్ఆర్ఐ కోటా సీట్ల కోసము. తర్వాత తెలంగాణలో కూడా అడిషనల్ స్టే వేకెన్సీ అని చెప్పేసి ఇంకొకటి అప్పటికప్పుడు ఒక 2 hours టైం ఇచ్చి ఈవినింగ్ 5 to 8 3 hours టైం ఇచ్చేసి ఇమీడియట్గా అలాట్మెంట్స్ కూడా ఇచ్చేయడము. దాని తర్వాత ఇమీడియట్గా రిపోర్టింగ్ టైం కూడా 11:30 పెట్టేసి క్లోజ్ చేయడం. అంటే డేటు మారకూడదు, ఇంకా 20th లోపల ఏది జరిగినా కూడా మొత్తం క్లోజ్ చేయాలి అని చెప్పేసి ఇది ఇలా చేసినట్లు తెలుస్తూ ఉందన్నమాట. అయితే ఇంకా చాలామంది ఇంకా మనకి సీట్స్ ఏమైనా మిగిలిపోతే తక్కువలో ఇస్తారు, ఎప్పుడు పోయి మనము తర్వాత తక్కువలో మాట్లాడుకొని జాయిన్ అవ్వచ్చు అని ఇలా చాలామంది ఎదురు చూస్తున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది అర్థం కావట్లేదు. ఎందుకనంటే ఈ అడ్మిషన్స్ ఈ 20 తారీఖున క్లోజ్ అయిపోయాయి అనేది అయితే క్లియర్ కట్గా తెలుస్తుంది. ఇన్ కేస్ ఏమైనా ఈ డేట్ని ఎక్స్టెండ్ చేసి ఇంకా ఏమైనా సీట్లు మిగిలిపోయాయా అనేది చూసి, అంటే ఓవరాల్గా మన రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇంకా అదర్ స్టేట్స్లో ఇంకా ఎంసీసీలో కూడా ఏమైనా సీట్స్ మిగిలాయా అనేది చూసి దాన్ని బట్టి మేబీ దీన్ని ఏమైనా ఎక్స్టెండ్ చేయడానికి, అంటే ఎక్కువ నెంబర్ ఆఫ్ సీట్స్ మిగిలిపోయినట్లయితే మేబీ ఎక్స్టెండ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. బట్ చూడాలి అది ఎంతవరకు పాసిబిలిటీ ఉంది, అసలు ఎన్ని సీట్లు మిగిలాయి ఏంటి అనేది ఇంకా మనకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. చూద్దాం, ఇన్ కేస్ అలాంటి ఏదైనా అవకాశం ఉన్నట్లయితే తప్పకుండా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో దయచేసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి, అప్డేట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా వస్తుంటాయి. సో ఇది మనకు ఉన్నటువంటి ఈరోజు అప్డేట్స్ అనమాట, ఎంబీబీఎస్ బీడీఎస్కి సంబంధించినటువంటి. బీడీఎస్ కూడా మనకి చూడండి, ఇక్కడ బీడీఎస్ కూడా కంప్లీట్ చేశారు అడిషనల్ స్టే వేకెన్సీ రౌండ్, ఏది కాలేజ్ వైజ్ అలాట్మెంట్ లిస్ట్. దీంట్లో కూడా చూడండి మనకి
లాస్ట్ డేట్ ఎప్పుడు ఇచ్చారనేది చూద్దాము. ఇదిగోండి 11:30 PM 20 నవంబర్. సో ఇదనమాట. అంటే ఈ ఎంబీబీఎస్ బీడీఎస్ కౌన్సిలింగ్ మొత్తం అడ్మిషన్ ప్రాసెస్ అంతా కూడా 20th లోపు కంప్లీట్ అవ్వాలి అని చెప్పేసి ఈ డేట్ని బట్టి అయితే మనకి అర్థమవుతుంది. దీన్ని ఎక్స్టెండ్ చేస్తారా లేదా అని అంటే ఇంకా మనం ప్రస్తుతానికైతే ఏం చెప్పలేము. ఇటువంటి అప్డేట్ అయితే లేదు ఎక్కడ కూడా. ఎంసీసీ వెబ్సైట్లో కానీ లేకపోతే ఎన్టీఆర్ యూనివర్సిటీలో కానీ కేఎన్ఆర్ యూనివర్సిటీలో కానీ ఎక్కడ కూడా మనకి ఎటువంటి అప్డేట్ అయితే లేదు. సో అఫీషియల్గా నవంబర్ 20వ తారీఖు ఈజ్ అ క్లోజింగ్ డేట్ ఫర్ అడ్మిషన్స్ అనమాట, ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్స్. సో రాత్రి ఎవరైతే సీట్ అలాట్ అయిందో వాళ్ళు ఈరోజు మార్నింగ్, అంటే అది అన్అఫీషియల్గా ఈరోజు కూడా వెళ్ళి కాలేజీలో రిపోర్టింగ్ అంతా ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసుకోవచ్చు. బట్ వాళ్ళు నిన్న డేటే వేస్తారు. మీ రిపోర్టింగ్ డేటు నిన్న 20వ తారీఖు డేటే వేసి మీ రిపోర్టింగ్ అంతా కంప్లీట్ చేస్తారనమాట. సో ఇంకా దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మీ కింద కమెంట్స్లో పెట్టండి, లేదంటే వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి. మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ట్రై చేద్దాము. అంటే ఈరోజు జాయినింగ్ కోసం ఏదైనా ఇన్ఫర్మేషన్ అట్లాంటిది ఏదైనా కావాలంటే నేను చెప్పడానికి ట్రై చేస్తాను. అది కాకుండా ఇంకా మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఏంటి ఇలాంటి క్వశ్చన్స్కి నా దగ్గర కూడా ఆన్సర్ లేదు. మీకు ఇప్పటిదాకా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. సో అది చూడండి. ఇంకా నెక్స్ట్ ఏదైనా డేట్ ఎక్స్టెండ్ అయినా ఓపెన్ అయినా ఎక్కడైనా ఛాన్స్ ఉన్న ఎంబీబీఎస్ అడ్మిషన్ కోసం డెఫినెట్గా నేను మీకు అప్డేట్ చేస్తాను. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.